మొదటి అధ్యాయం అదే 12వ అధ్యాయం మొదటి వచనం కదండీ! సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యములను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంటే ఏంటి? సజీవ యాగం అంటే? తెలుసా మీకు సజీవ యాగం అంటే? అయ్యా! యాగం ఏంటయ్యా? మాకు రోగం తెలుసు కానీ యాగం తెలుసంటారా? యాగం అంటే బలి. చెప్పండి. యాగము అనే మాటకు అర్థం ఏంటి? అది గ్రాంధిక భాష కాబట్టి యాగం అంటే బలి. నేను యాగమైపోతున్నాను అంటాం కదా! హిందూ పరిభాషలో అంటే బలి అని అంటాం. అంటే మనకు మనము బలి ఇవ్వడం ఇచ్చేసుకోవడమే దేవునికి సంపూర్ణంగా. ఇది చాలామంది బలిపీఠం అర్థం ఏంటి? ఇక్కడికొచ్చి పాస్టర్ గారు విశ్వాసం బలి చేసేస్తాడు. బలిపీఠం అంటే అది కాదు. జనాలు తెలియక పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు, కర్రోళ్ళు, కుర్రోళ్ళు అవన్నీ బలిపీఠం కాదు ఇది. కదండీ! ఇదొక స్టేజి. ఇది పోడియం అంటే అర్థం ఏంటంటే వేదిక. అంటే మీరందరూ కిందున్నారు. కాబట్టి నేను కూడా అదే అంటే కొంచెం మీకు అర్థం కాదు. ఎత్తుగా ఉంటే మీకు కనబడుతున్న ఉద్దేశంతో వేదిక ఎత్తుగా కట్టబడిందే తప్ప, ఇప్పుడు ఇది బలిపీఠము, బలయ్యే పీఠము, బలి చేసే పీఠం కాదు ఇది. పులిపీట పుల్ దట్ పీట్ కాదు కదండీ! పుల్ చేసేది కాదు ఈ పీఠం. అంటే వేదిక అంటే అర్థమేంటంటే ఇదివరకు బలిపీఠం పాత నిబంధనలు ఇప్పుడు లేదు ఇక అయిపోయింది. దేవుడు బలిపీఠాన్ని ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి, ఆవరానికి అంటే ఈ 3 పార్ట్‌లుంటాయి. ఈ 3 పార్ట్‌లో 2 పార్ట్‌లు ఏంటంటే అతి పరిశుద్ధమైన స్థలం. అంటే ఈ తెర ఎనకాల. ఈ తెర ఎనకాల ఉండేది ఎవడో చూడడానికి వీలేదనమాట. తెర ముందు పరిశుద్ధ స్థలం. తర్వాత ఆవరణం. కాబట్టి ఇప్పుడు ఈ అతి పరిశుద్ధమైన స్థలానికి ఎవరెళ్ళాలి? యాజకుడు. అంటే ఇప్పుడు నాలాంటి పాస్టర్ గారు వెళ్ళాలి ఇప్పుడనమాట. అది కూడా సంవత్సరానికి ఒకసారి. కానీ ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఆయనే ఒకసారి ఈ భూలోకానికి వచ్చి శరీరము అనేటువంటి ఆయన తెర ద్వారా ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధమైన స్థలానికి, ఆవరానికి అంటే అందరూ సామాన్యమే అని చెప్పడానికి ఆ తెర ఎవరు ప్రమేయం లేకుండా దేవుడు ఆయన చింపేశాడు. అంటే ఆయన మరణం ద్వారా అదంతటా అదే చిరిగిపోయింది. పాత నిబంధన, కొత్త నిబంధన చూడండి తర్వాత చూద్దాం. దేవుడు ఆయన మరణంలో సిలువలో ఆయన బలైనప్పుడు అదంతటా అదే దేవాలయపు తెర చిరిగిపోయిందని చూస్తాం. అది మీకు తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాలే ముందు రోజుల్లో. ఎప్పుడు ఆయన సిలువెక్కినప్పుడు, ఆయన మాట చెప్పినప్పుడు, ఆయన మరణించినప్పుడు కదండీ బండలు బద్దలాయను కదండీ దేవాలయపు తెర నడిమికి చిరిగని ఉంటది. అదే. అంటే దేవుడు ఇప్పుడు అందరికి సమానంగా చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ మీ మధ్యలో ఉన్నానంటే అర్థం ఏంటంటే ఒక ఎత్తుగా అంటే మీకు సౌలభ్యంగా కనపడడానికి. చక్కగా మీకు అన్నీ వినడానికి సౌఖ్యంగా చూడడం కొరకు నేను ఈ విధంగా ఎత్తేసినా తప్ప ఇది చాలామంది తెలియక ఇది బలిపీఠం కాదు కదండి అని పెట్టుకొని జనాల్ని బలి చేస్తున్నారు. పైగా ఇక్కడ నించొని ఇది ఆరాధన అని చెప్పి మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? ఆరాధన కాకుండా ఆరోధనలో నడిపిస్తున్నారు. తెలియట్లా. ప్రభు ఏం చెప్పాడు? ఆబేకు ఇది